ఆలస్యం అమృతం విషం నిదానమే ప్రధానం. ఈ రెండు సామెతల్ని పక్కన పెట్టి ఆలస్యమైన మంచి నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా కేరళలో విపరీతమైన ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిని తట్టుకుని కాంగ్రెస్ జీవితంలో చేసిన తొలి మంచి నిర్ణయం అని చెప్పాలి. ప్రతిసారి కష్టపడే నాయకుడిని పక్కన పెట్టి చివరికి అధిష్టానం చెప్పే నాయకుడిని రుద్దడం మధ్యప్రదేశ్లో చూసాం. జ్యోతిరాజ్ సింధియాని పక్కన పెట్టి దిగ్విజయ్ సింగ్ మనిషికి ఇచ్చినటువంటిది. అట్లాగే రాజస్థాన్లో చూసాం అశోక్ గెహ్లాట్కి ఇవ్వడం, సచిన్ పైలట్ని పక్కన పెట్టి. అట్లాగే కర్ణాటకలో చూసాం సిద్ధరామయ్యానికి ఇచ్చి డీకే శివకుమార్ని పక్కన పెట్టినటువంటి దౌర్భాగ్యం. తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళని పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చారంటే ఒక అర్థం ఉంది, అతను లీడ్ తీసుకున్నాడు ఇచ్చారు. కానీ అదైనా సరే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నదే అవుతుంది. బట్ సతీశన్ దాదాపుగా 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు. 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్న సతీశన్ని కాదని రాహుల్ గాంధీ వెనకాల తిరుగుతూ రాహుల్ గాంధీ చెప్పిన రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించేటటువంటి నాయకుల్లో ఒకడు వేణుగోపాలు, చెన్నితాల. వాళ్ళిద్దరూ ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అని ముఖ్యమంత్రులు అవుదాం అనుకుంటే ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు మేనేజ్ చేయగలిగారు రాహుల్ గాంధీ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి. చివరికి సర్వే చేస్తే జయరాం రమేష్ వీళ్ళు చేసినప్పుడు, ఖర్గే చెప్పినప్పుడు కూడా ఎమ్మెల్యేలే రమేష్ పేరు చెప్పినటువంటి పరిస్థితి, వేణుగోపాల్ పేరు చెప్పినటువంటి పరిస్థితి. సతీశన్కి కనీసం 5% మద్దతు కూడా లేదు ఎమ్మెల్యేలు. కానీ జనంలో మాత్రం సతీశన్కి మంచి మద్దతు ఉంది. గ్రహించి సతీశన్కి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అన్నటువంటిది కాంగ్రెస్ జీవితంలో చేసినటువంటి ప్రతిపక్ష పాత్రలోకి వచ్చాక చేసిన తొలి మంచి పని.